అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 108వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్యుల వారికి, అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనేటువంటి కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ యథాపూర్వం కొనసాగిద్దాం. గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత అని మనం చెప్పుకుంటాం. గాయత్రి, గాయంతాం త్రాయతే ఇది గాయత్రి, వ్యాహృతి వైఖరి రూపంలో ఉండేటువంటి తల్లి, సంధ్య సంధ్యారూపిణి ప్రాత సాయం సమయంలో ద్విజుల చేత, ద్విజన్ములు ఎవరైతే ఉపనయన సంస్కారాదులు కలిగి ఉన్నారో వారి చేత పూజింపబడేటువంటి తల్లి అని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అంతేకాదు, శుద్రత్వము అంటేనే అజ్ఞానం. అజ్ఞానము కలిగి ఉన్నవాడే శూద్రుడు లేదా శూద్రుడు. ఈ రెండు పదాలు ప్రకృతి వికృతి పదాలు. అంతేగాని కులము చేత ఫలానా కులంలో పుట్టినటువంటి వాడు శూద్రుడు అని నిర్ణయించడానికి, అవమానించడానికి ఎక్కడ ఆస్కారం లేదు. అది సంస్కార రహితం, సంస్కారహీనం. అందువలన ఎవరి దగ్గర అజ్ఞానం ఉన్నదో వాడు క్షుద్రుడు. అంచేత ద్విజుడు ఎప్పుడవుతాడు? ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేవాడు ద్విజుడు. రెండవ జన్మ ఎత్తినట్లు లెక్క అనమాట. అంటే జ్ఞాననేత్రమైనటువంటి మూడవ నేత్రాన్ని తెరవగలిగేటువంటి బ్రహ్మ విద్యని ఉపాసిస్తూ సాధన చేసేటువంటి వాళ్ళు ద్విజుడు. అంచేత మనకి ఒక్కొక్క మెట్టు సాధనలో ఎక్కుతూ పైకి అమ్మని ఆరాధిస్తూ పోతూ ఉంటే ఎలాంటి మహిమ వస్తుంది అంటే, జ్ఞానము తెలుసుకున్న వాడికి, జ్ఞానాన్ని పొందినటువంటి వాడికి పరబ్రహ్మం అంటే ఏమిటో పూర్తిగా అర్థమై ఈ కార్యలోకానికి కారణలోకానికి మధ్య ఉన్నటువంటి అంతరం బాధపడుతుంది అనమాట. అంటే వ్యక్తలోకానికి అవ్యక్త లోకానికి మధ్య ఉన్నటువంటి అంతరం స్పష్టంగా అవగతమవుతుంది. అటువంటి వాడిని యోగి అంటారు. యోగ సాధనలో యోగము సిద్ధించిందని అంటారు. అప్పుడు యోగము అంటే ఏమిటి? కలయిక. ఏ కలయిక సిద్ధించింది అంటే, వ్యక్త అవ్యక్త సూక్ష్మ స్థూల లోకాల మధ్య ఉన్న అంతరం అతనికి స్పష్టంగా యోగించింది అనమాట. ఆ అంతరం కలిసి కనిపించింది అతనికి. అది యోగులు, వాళ్ళని ద్విజులు అంటారు. ద్విజుడైన వాడు యోగ మార్గంలో ప్రయాణం చేసి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నమే ద్విజబృంద నిషేవిత అంటే. అటువంటి పరబ్రహ్మతత్వమైనటువంటి పరాశక్తిగా పేరు పొందినటువంటి లలితాదేవిని ఆరాధన చేయడం అంటే మోక్ష మార్గాన్ని మనం సిద్ధింపజేసుకోవడమే. అటువంటి పరాభట్టారిక అయినటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని తత్వాసన అంటారు. తత్వమే ఆసనముగా కలిగినటువంటిది. తత్ అనేటువంటి పదాన్ని తీసుకుంటాం. ఇక్కడ తత్ సంబంధమైన భావనే ఆసనముగా కలిగినది. తత్ అంటే ఏమిటి? తత్ మీన్స్ అది. దట్ ఇంగ్లీష్ లో మనం అంటాం.
అది అని ఏదైతే చెప్పబడుతున్నదో అదే పరబ్రహ్మం. ఓం తత్ సత్ అని అంటూ ఉంటారు గురువులు, పెద్దలు, పరివ్రాజకాచార్యుల వారు. అలాంటి వాళ్ళు చెప్పేది ఓం తత్ సత్ అండంలో ఉద్దేశం అంటే ఓం అనేటటువంటి అది ఏ పరబ్రహ్మం, అది ఏ సత్యము. ప్రణవమే ఓంకారము, ఓంకారమే పరబ్రహ్మము అని గ్రహించడం అన్నమాట. ఆ పరమేశ్వర తత్వమే ఓంకారము, పరమేశ్వరి తత్వమే ఓంకారము, పరమేశ్వరులకు అభేదము గనక వారిరువురి యొక్క తత్వమే పరబ్రహ్మ స్వరూపం, ప్రణవం. కాబట్టి ఇక్కడ తత్ అనేది అది అనేటువంటి పదార్థాన్ని, భావనని సూచిస్తుంది. అటువంటి భావనకి ఆసనముగా కలిగినటువంటిది ఏదైతే మనం లక్షిస్తూ అది నాకు కావాలంటున్నామో అది కావలసినటువంటి అది ఆసనంగా కలిగినటువంటి అమ్మవారు. అంటే నీకు ఏదైతే కావాలో అదే అమ్మవారి యొక్క ఆసనం. అంటే అర్థం ఏమిటి? అది అమ్మవారికి అత్యంత సులభంగా ఎవరికైనా ఇవ్వగలిగేటువంటి శక్తి అమ్మవారికి ఉందని అర్థం. అయితే తత్ అనే పదాన్ని విడదీస్తే తత్, తా అనేది అజంతము, ఇత్ అనేది హలంతం. కాబట్టి అజంత హలంతములు వరుసగా తా అనేది సూక్ష్మలోకాన్ని, ఇత్ అనేది స్థూల లోకాన్ని సూచిస్తాయన్నమాట. స్థూల సూక్ష్మాలు రెండు దేని నుంచి వస్తాయో అది కారణమవుతుంది. ఈ తత్ అనే పదం నుంచి వచ్చాయి కాబట్టి తత్పదం కారణమవుతుంది. తత్కి సంబంధించిన అనే అర్థాన్ని సూచించే పదం తత్పదము. తత్పదము అంటే బ్రహ్మపదమే అని మనం చెప్పుకోవాలి. స్థూల సూక్ష్మ లోకాలకి కారణభూతమైనటువంటి పదము ఏదైతే లోకం ఉన్నదో అది తత్వం. ఆ లోకమే ఆసనముగా కలిగినటువంటి తత్వాసన అని మనం చెప్పుకుంటాం అనమాట. దాన్ని తత్వభావన, బ్రహ్మభావన అని కూడా చెప్పుకుంటాం. కాబట్టి బ్రహ్మభావన మీద ఉండే వాళ్ళను తత్వాసనులు అంటారు. బ్రహ్మభావన పైన ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతీది కల్విదం బ్రహ్మ, ఏది కనిపించిన జగత్తులో కనిపించిన ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మస్వరూపమే అని భావించేవారు వాళ్ళు తత్వాసనులు అనిపించుకుంటారు అనమాట. కాబట్టి అదే లక్షణం కలిగి ఉన్నది కాబట్టి అమ్మవారిని తత్వాసన అని మనం చెప్పుకోవచ్చు. అటువంటి అమ్మవారు తత్వమయి. తత్, ఈ తత్ అనే పదం పరమాత్మని సూచిస్తుంది, పరబ్రహ్మని సూచిస్తుంది. తస్మాత్ విరాడ్ అజాయత అని మనం పురుషోక్తంలో చెప్పుకుంటాం. తత్పురుషాయ విద్మహే తదేవాగ్నిస్తద్వాయు తత్ సూర్య అని తైత్తిరీయంలో చెప్పుకుంటాం, నారాయణ ప్రశ్నలో. అలాగే తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి గాయత్రిలో చెప్పుకుంటాం. ఓం తత్ బ్రహ్మ, ఓం తత్ వాయు, ఓం తదాత్మ, ఓం తత్ సత్యం. ఇవన్నీ మనం మంత్రపుష్పంలో కూడా చెప్పుకుంటాం. తత్ శబ్దం ఎవరిని ఉద్దేశించి చెప్పబడిందో అంటే నిర్గుణ పరబ్రహ్మ యొక్క సగుణ రూపాన్ని తత్ అంటారు. అదే జగజ్జనని యొక్క అసలు రూపం కాబట్టి అమ్మవారి యొక్క నిర్గుణ తత్వాన్ని ఈ తత్ అనేది సూచిస్తుంది. తర్వాత త్వం. త్వం అంటే నీవు అని అర్థం. ఎదురుగా ఉండే వ్యక్తిని నీవు అంటాం. అలాగే తత్పదంలో చెప్పబడినటువంటి నిర్గుణ పరబ్రహ్మము ఎక్కడైతే ఉందో ఎదురుగా రూపు కట్టుకుని ఉంటే ఆ మూర్తిని ఆరాధించడంలో, అర్చించడంలో, సంబోధించడానికి ఉపయోగించే పదాన్ని సంస్కృతంలో త్వం అంటాం. అవ్యక్త రూపిణి అయినటువంటి బ్రహ్మ పదార్థమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి పరాదేవత అయినటువంటి లలితాంబిక యొక్క రూపాన్ని ఎదురుగా పెట్టుకుని మనం తయారు చేసి భౌతిక రూపాన్ని, వ్యక్త రూపాన్ని మనం కల్పించుకుని ఆ వ్యక్త రూపానికి మనం చేసేటువంటి అర్చనలు, పూజలు, ఆరాధనలు ఇవన్నీ కూడా మనకి
త్వం అని మనం చెప్పుకొని ఆరాధిస్తాం అనమాట. నీవు అంటే సెకండ్ పర్సన్, మధ్యమ పురుష. తన్నుత్తమ ఎదుటి మధ్యమ. ఎదుటి వారిని త్వం నీవు అంటాం కదా. మధ్యమ పురుషులు అమ్మవారిని సగుణ రూపంలో మనం అర్చిస్తాం. అలా అర్చించడం వలన అమ్మవారిని త్వం అంటారు. తత్వం అయి, తత్వమయి అంటే తత్వమే స్వరూపమై ఉన్నటువంటిది అని కూడా ఈ మొత్తం 3 పదాలని కలిపేసి కూడా చెప్పుకుంటూ ఉంటారు. తత్ త్వం అయి. అయి అని ఎవరిని చెప్తామంటే, అయి అంటే ఓ అమ్మా, అయి అంటే అమ్మ అని అర్థం. మరాఠీ భాషలో, గుజరాతీ భాషలో తల్లిని ఆయి అంటారు. సంస్కృతంలో కూడా అయి అంటే అమ్మ అనే అర్థం. అలా ఒక నామంలో, ఈ నామంలో అమ్మవారి సంబోధనాత్మకమైనటువంటి పదం అయ్యి. అయ్యి అంటే ఓ అమ్మా అని మనం పిలిచేటట్టు అనమాట. ఐగిరి నందుని నందితమేదిని మనం అక్కడ చెప్పుకుంటాం కదా. అయ్యి ఆ అమ్మ, గిరినందిని అమ్మ, నీవే పర్వతరాజ పుత్రికవి అని కదా దాని అర్థం మనకి. కాబట్టి ఆ అయి అనే పదానికి అంత అర్థం ఉందన్నమాట. భక్తిపూర్వకమైనటువంటి సాన్నిధ్యం మనకి ఏర్పడితే అప్పుడు సొంతం ఫీల్ అవుతాం మనం. ఏమని? అమ్మ నాదే, మా అమ్మ కాబట్టి నేను ఎలా అయినా పిలుచుకోవచ్చు. ఓ అమ్మ అంటాం, ఏ అమ్మ అంటాం, అమ్మ ఇలారా అంటాం, మన ఇష్టం. ఎందుకు? అమ్మ నాది అనే ఫీలింగ్ ఉంటుంది సరే. చిన్నపిల్లలు అంటుంటారు నాది అమ్మ అంటే, ఇక్కడ తన మనది అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో దగ్గరతనాన్ని, చొరవని సూచిస్తుంది. కాబట్టి అంత చొరవ మనం అమ్మ దగ్గర తీసుకుంటే అమ్మని అయ్యి అని సంబోధించవచ్చు. అటువంటి అమ్మ ఎక్కడుంటుంది? పంచకోశాంతర స్థిత, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయ కోశాలలో మధ్యలో ఉంటుందన్నమాట. మనోమయ కోశంలో ఉంటుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయ, ఇవి రెండు. మధ్యలో ఉన్నది మనోమయ కోశం. కాబట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి మనోమయ కోశంలో అమ్మవారు ఉంటుందని చెప్పడమే పంచకోశాంతర స్థిత అనడంలో ఉద్దేశం. శరీరానికి స్థూల సూక్ష్మ కారణ విభాగాల్లాగే పంచకోశాల విభజన కూడా ఉంటుంది. జీవి అస్తిత్వానికి నిదర్శనమైనటువంటి శరీరంలో ఈ 5 కోశాలని అన్నమయ కోశంతో ప్రారంభిస్తే ఒకదానికన్నా ఒకటి సూక్ష్మమయ కోశములు అయి ఉంటాయన్నమాట. ఇది ఒక కోశం కంటే దాని పక్కన ఉన్న కోశం ఇంకా సూక్ష్మతమము, సూక్ష్మతరము అయి ఉంటుంది. అందువలన ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ శరీరానికి, ఆనందమయ కోశం కారణ శరీరానికి సంబంధించినదిగా అర్థం చేసుకుంటే ఈ 5 కోశాల్లో ఏ కోశానికి సంబంధించిన ఆనందాన్ని ఆ కోశంలో పొంది చివరకు ఆనందాన్ని పరిపూర్ణంగా పొందడానికి జీవుడి 5 కోశాలను ఏర్పాటు చేసుకున్నాడు అంటారు. ఏ స్థరానికి, ఏ స్థాయికి ఆ స్థాయికి చెందినటువంటి ఆనందం అనేది ఉంటుంది. ఏ లోకానికి ఆ లోకానికి చెందినటువంటి సుఖాలు, దుఃఖాలు ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటివి వేరొక లోకంలో ఉంటాయి. ఈ లోకంలో ఏదైతే దుఃఖం అనుకుంటావో అటువంటిది వేరే లోకంలో ఉంటుంది. ఇక్కడ దేనికైతే ఈ లోకంలో నువ్వు ఆకలి, దప్పుగా, నిద్ర ఇలాంటి వాటికి అవస్థలనేవి పడుతున్నావో ఇవి పై లోకంలో ఇవి ఉండవు. కాబట్టి ఒక లోకానికి మరొక లోకానికి ఎలాగైతే భేదం ఉన్నదో భావనలోని, రూపంలోని, శరీరంలోని, అలాగే కోశముల మధ్య కూడా అలాగే ఈ పంచకోశాల మధ్యన కూడా భేదం ఉంది. ఒక్కొక్కటి వేరొక దానికన్నా సూక్ష్మతరమైనది, సూక్ష్మతమైనది. అందువల్ల ఆనందమయ కోశంలో ఉన్నటువంటి ఆనందమే పరబ్రహ్మం. దాని ముందు పోల్చుకుంటే మిగతావన్నీ చిల్లర ఆనందాలు. నేను ఇవాళ భోజనం చేశాను కాబట్టి ఆనందంగా ఉంది, నేను ఇవాళ ఈ పని చేశాను కాబట్టి ఆనందంగా ఉంది, నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఆనందంగా ఉంది, నాకు కావాల్సింది లభించింది కాబట్టి ఆనందంగా ఉంది. ఇవన్నీ మామూలు, సాధారణమైన, సామాన్యం ఈ లోకానికి. వీటికన్నిటికన్నా అతీతమైనటువంటిది, అమేయమైనటువంటిది, అనంతమైన
బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందమే ఆనందమయ కోశంలో మనకి లభిస్తుంది. అది సహస్రార చక్రంలో మనకి కుండలిని జాగృతమై సహస్రార చక్రాన్ని చేరినప్పుడు సుధాసారాభివర్షిణి అయి ఆనందాన్ని వర్షిస్తుంది అమ్మవారు. అదనమాట మనకి చెప్పుకోవాల్సింది. అయితే ఈ కోశాలలో ఏమైనా మార్పులు వస్తే తత్సంబంధమైనటువంటి ఆరోగ్య లోపాలు కానీ అనారోగ్యం కానీ జీవికి సంప్రాప్తిస్తుంది. కాబట్టి 5 కోశాల్లోనే చైతన్య శక్తిగా పనిచేసేటువంటి తల్లి గనక అమ్మవారిని తత్వమయి అంటారు. అటువంటి తత్వమయి పంచకోశాంతర స్థిత అయి ఉన్నటువంటి అమ్మవారు అంతటి గొప్పది అంటే నిస్సీమ మహిమ. ఆ అమ్మవారి యొక్క మహిమ ఎంత గొప్పది అని చెప్పాలి అంటే అసలు చెప్పలేవు, పరిధులు లేవురా. సీమ అంటే పరిధి, హద్దు. హద్దులు లేనంతటి మహిమ కలిగినది. ఒక పరిధి అని గీయడానికి వీలు లేనంత విశేషమైనటువంటి మహిమ. కాబట్టి ఆమె మహతో మహీయాన్. కాబట్టి మహత్తులలోనే మహత్తులకే మహత్తు అయినటువంటి గొప్ప వాటిల్లోనే గొప్పది. అణురణీయాన్ మహతో మహీయాన్. అణువులలో అణువులాగా, సూక్ష్మంలో సూక్ష్మములాగా, అలాగే స్థూలములో స్థూలములాగా ఉండేటటువంటి విశిష్టమైనటువంటి మహిమ కలిగినటువంటిది. కాబట్టి అమ్మవారి మహిమ ఇంత అని చెప్పడానికి మనకి మాటలు చాలవు. మనో వాచా మగోచర, మనం ఆ మాట ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనస్సుకి వాక్కుకి అందనటువంటి దొరకదు అమ్మ. ఎందుకు? ఆమె మాయా స్వరూపిణి కనుక. మాయే ఆమె స్వరూపము కనుక ఆమెను పట్టుకోవడానికి మన వల్ల కాదు. ఎంతో ఇంద్రియ నిగ్రహంతో, ఎంతో శ్రద్ధతో, నియమనిష్టలతో ఆరాధిస్తే గాని అమ్మ యొక్క అనుగ్రహము, అమ్మ యొక్క సాన్నిధ్యము లభించదన్నమాట. కాబట్టి ఈ 5 కోశాల్లోనే చైతన్య శక్తిగా పనిచేసిన అమ్మవారిని పంచకోశాంతర స్థిత అంటారు. ప్రతి ఒక్క కోశానికి ఒక చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం దెబ్బతిన్నప్పుడు లేదా వాటి మధ్య సంతులనం దెబ్బతిన్నప్పుడు మనం అనారోగ్యానికి గురి అవుతూ ఉంటాం. ఆ చైతన్య శక్తిని తిరిగి పునరుద్ధరింపజేసేవి ఔషధాలు. అప్పుడు ఔషధ సేవనం చేస్తాం. ఆ ఔషధ సేవనం చేయడం వల్ల ఆ కోశంలో ఏర్పడినటువంటి లోపాన్ని ఔషధం నివారించి మళ్ళీ తిరిగి చైతన్యం పుంజుకునేటట్టు చేస్తుంది. వ్యాధి నివారణ అయింది, లేదంటే వ్యాధి నుంచి నేను కోలుకున్నాను అని మనం చెప్పుకుంటాం. ఈ పంచకోశాలు కరెక్ట్ గా పనిచేయాలి అంటే మనం చక్కనైనటువంటి యోగ సాధన. అందుకే యోగా, ప్రాణాయామ, సూర్య నమస్కారాలు అనేవి జీవితంలో భాగంగా చేసుకోవాలి. దైనందిన పనుల్లో, దైనందిన ఆహార విహారాల్లో భాగంగా చేసుకుంటే శరీర ఆరోగ్యము, మానసిక భౌతిక ఆరోగ్యాలు సంపూర్ణంగా స్థిరంగా ఉంటాయన్నమాట. అటువంటి నిస్సీమ మహిమైనటువంటి అమ్మవారు జడబుద్ధిని కూడా మేధావిని చేయగలదు. వికలం కలిగిన వాడిని కూడా సర్వాంగ సుందరుడిగా మార్చగలదు. అటువంటి నిశ్చయమైనటువంటి అమ్మవారి యొక్క మహిమ ఇంత అంత అని మనం చెప్పలేం. ఆమె తలుచుకుంటే దూరము దగ్గర అనే భేదం ఉండదు. ఇంత ఇవ్వాలి, ఇంత ఇవ్వకూడదు అనే తేడా ఉండదు. ఇవ్వాలి అనుకుంటే అమ్మలా ఇచ్చేటువంటి వారు ఎవరు ఉండరన్నంతగా ఇస్తుంటారు. అది అమ్మ యొక్క కరుణ. అటువంటి అమ్మవారు ఎలా ఉంటుంది? నిత్య యవ్వన, ఎల్లప్పుడూ 16 సంవత్సరాల నిండు యవ్వనంలో ఉన్నటువంటి కన్యకగా ఉంటుంది అమ్మ. ప్రౌఢ వయస్సులో ఉన్నటువంటి అమ్మవారు ఇప్పుడు, అందుకే ఆమెను షోడశి అంటారు. 16 కళ్ళతో 16 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యవ్వనవంతురాలు అనేటువంటి అమ్మాయి ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంటుంది. యవ్వనము, సౌందర్యము,
చైతన్యము తొణికిసలాడుతూ ఉండేటువంటి రూపం అమ్మవారిది, ఆ తత్వం అమ్మవారిది. కాబట్టి అలాంటి పిల్లల్ని మనం చూసినప్పుడు మనకి అమ్మవారి యొక్క ఆ చైతన్య శక్తి స్ఫురణకు రావాలి. వస్తే మన వెంటనే ఆ అమ్మవారి యొక్క రూపాన్ని దర్శించిన వాళ్ళం అవుతాం. ఆ దృష్టి కావాలి. ఆ దృష్టి ఉన్నట్లయితే మనకి సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి మాటని మళ్ళీ మరొకసారి స్ఫురణకు వస్తుంది అనమాట. మనకి బ్రహ్మతత్వాన్ని ప్రతి జీవిలోని ప్రతి ఒక్క శక్తిలోని మనం దర్శించడం అనేది చేయగలుగుతాం. అలా చేయగలిగినప్పుడు ఈ విశ్వమే మనకి కుటుంబం అవుతుంది అనమాట. దాన్నే వసుధైవ కుటుంబకం అనే భావన అంటారు. అంత పెద్ద భావన కావాలంటే మనకి ఏమిటి ఉండాలి అంటే దారమైనటువంటి మనస్సు ఉండాలి. ఉదార చారితానంతు వసుధైవ కుటుంబకం. ఉదారచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళకి ఈ విశ్వమే ఒక కుటుంబం. వారి అందరూ మనవాళ్లే, అంతా మన మిత్రులే అనిపిస్తుంది మాస్టర్ దగ్గర. కాబట్టి షోడశాబ్ద ప్రపూర్ణ, షోడశ కళా ప్రపూర్ణ, షోడశ వత్సర సంపూర్ణ అమ్మవారు. కాబట్టి ఆవిడ కాలాతీతురాలు గనక వయోవస్థ వివర్జిత అని మనం చెప్పుకున్నాం. ఈ వయస్సులో ఉన్నటువంటి అవస్థలు, వయస్సులో ఉన్నటువంటి భేదాలు అమ్మవారికి వర్తించవు. కాబట్టి ఆవిడ ఎప్పుడు యవ్వన. ఇవన్నీ అమ్మవారి నామాలే. ఇవన్నీ జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనకి అమ్మవారి యొక్క తత్వం స్పష్టంగా కళ్ళకి కనిపిస్తుంది. అర్థం తెలిసి లలితా సహస్రనామాన్ని కానీ మనం ధ్యానం చేస్తే, ఒకసారి మనం పారాయణ చేస్తే చాలు, ఒళ్ళు పులకిస్తుంది, గగురు పొడుస్తుంది, హృదయం ఆనందంతో నిండిపోతుంది, మనస్సంతా ఒక్కసారి ప్రశాంతమైపోయి ఆలోచనల నిండా ఒక రకమైనటువంటి తృప్తి అనేది ఏర్పడుతుంది, ఒక వెలుగు. సో ఆ వెలుగు మనకి రావాలి అంటే మనం ముందు అర్థం తెలుసుకుని చదవాలి అంటారు మాస్టర్. ఆ రకంగా అర్థం తెలుసుకుంటే మన యొక్క సమయము వ్యర్థం కాకుండా ఉంటుంది. లేకపోతే అమ్మవారికి విసుగెత్తించిన వాళ్ళం అవుతాం అనమాట. అలా అర్థం తెలియకుండా చదువుతున్నాం అనుకోండి, అది కూడా మంచిదే. ఏమీ చదవని వాడి కన్నా అర్థం తెలియకపోయినా సరే చదివినవాడు మంచివాడు. కానీ సాధనలో ఫలితం సాధించేది ఎప్పుడు అంటే, రోజుకి కనీసం ఒక పదానికైనా అర్థం తెలుసుకుంటే కొన్నాళ్ళకి కనీసం 37 శ్లోకాల వరకైనా సరే మన గురువు గారు చెప్పినట్లు అర్థాలు అనేవి తెలిస్తే అమ్మవారి యొక్క తత్వం అనేది మనకు వంటబట్టి అమ్మ యొక్క స్వరూపాన్ని మనం ప్రతి అంశంలోని, ప్రతి మాటలోని, ప్రతి వ్యక్తిలోని, ప్రతి జీవిలోని, ప్రతి అణువులోని కూడా గుర్తించగలుగుతాం అన్నమాట. అంతకన్నా ఇంక సాధనే ఉందండి, అదే సాధన. కాబట్టి ఈ నామం నుంచి యవ్వనం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించినది అనే విధంగా కానీ మనం అర్థం చేసుకుంటే, మన మనస్థితిని బట్టి ఎంత వయసు వచ్చినా మనము కూడా యవ్వనంలోనే ఉండొచ్చు. యవ్వనం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది అనుకుంటే మనస్సుకి వయోవస్థలతో సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు. శరీరానికి బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలు ఉన్నాయి కానీ మనస్సుకి లేవు కదా. మనసు ఎప్పుడో ఒకలాగే ఉంటుంది. అంచేత మానసికంగా మనం యవ్వనంగా ఉండడం అనేది ఈ నిత్య యవ్వన అనేటువంటి అమ్మవారిని తలుచుకుని మనం సాధన చేయవచ్చు. కాబట్టి ఈ నామం నుండి గాయత్రీదేవి యొక్క స్థూల రూప విశేషాలు పడతాయి. సర్వకాలములందు ఒకే రకమైన యవన దశలో ఉండేది కాబట్టి నిత్య యవ్వన. ఇక్కడి నుంచి గాయత్రి యొక్క స్థూల రూప విశేషాలు అనేవి చెప్పబడతాయి. ఇంతవరకు ఒక భాగమైంది, నెక్స్ట్ మళ్ళీ ఇంకో భాగం అనమాట. అందుకే లలితా సహస్రనామాన్ని మాలామంత్రము అని అంటాం అన్నమాట. మాలామంత్రం మండలంలో ఉద్దేశం ఏమిటి అంటే అదే. అందువలన బీజాక్షరాలు, మంత్రములు, తంత్రములు, యంత్రములు, వీటన్నిటి యొక్క
సూచనప్రాయమైనటువంటి నామాలు అనేవి లలితా సహస్రనామంలో ఉన్నాయి కాబట్టి మిగతా సహస్రనామాల కన్నా, మిగతా దేవతల యొక్క సహస్రనామాల కన్నా విశిష్టమైనది లలితా సహస్రనామం అని మనకు తెలియజేస్తారనమాట. అది ఆ విధంగా మనం తెలుసుకుంటూ వారికి నమస్కరిస్తూ ఆమె అనుగ్రహం కోసం మళ్ళీ మరొకసారి కలుసుకుందాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.